కాకినాడ తునిలో మిస్ అయినటువంటి పాప జాహ్నవి జాడ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. అటు పోలీసులు కూడా దాదాపుగా 18 రోజులు పాప మిస్ అయినప్పటి నుంచి కూడా వెతుకులాడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి అక్కడ పోలీస్ సిబ్బందిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 18 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పాప ఆచూకీ ఎక్కడా కూడా కనీసం కూడా పోలీసులు అటు గుర్తించలేకపోయారు అనే దానిపైన కూడా ఇప్పుడు హైకోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకుంది. దీనిపైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో కూడా ఎందుకు ఇంకా పోలీసులు దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీని కూడా కనుగొనలేదు. ఏదైతే పాప జాహ్నవి విషయంలో చనిపోయినటువంటి కుక్క అడాప్సీ డీటెయిల్స్ కూడా ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టడం లేదు, ఇప్పటి వరకు కూడా పాప మిస్ అయినప్పటి నుంచి కూడా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఆచూకీ కూడా తెలియలేదు. ఒకవైపు పాప మిస్ అయిందని అడవిలో వెతుకుతున్నప్పటికీ కూడా అక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అక్కడ కూడా పోలీసులు అటు సర్చ్ ఆపరేషన్ ని ఆపివేశారంటూ కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే కిడ్నాప్ మరొక కోణంలో కూడా ఈ కేసును ముందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో అటు చాలా మంది ఏవైతే ఆ పామాయిల్ తోట పక్కనే ఉన్నటువంటి జీడి మామిడి తోటలో కూడా చాలా మంది పనికి వస్తారని వాళ్ళు ఏమైనా వెతుకెళ్ళి ఉంటారా అన్న కోణంలో కూడా అటు పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో దాని తర్వాత కూడా అంటే ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లే మార్గంలో పాప కనిపించిన సందర్భంలో ఎత్తుకెళ్లారా అనే దానిపైన కూడా అటు దగ్గరలో ఉన్నటువంటి సెల్ టవర్స్ ని కూడా పోలీసులు అటు దాంట్లో విచారణలో భాగంగా కూడా ఎవరైతే అనుమానాస్పదంగా గుర్తుపట్టారో వాళ్ళందరినీ కూడా కొంతమంది నిందితులు అంటే ఏదైతే అనుమానంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే దీంట్లో కూడా ఎలాంటి ప్రూఫ్స్ కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. దీని తర్వాత అంటే ఎవరైతే సెల్ టవర్ ద్వారా గుర్తించారో నిందితులు వాళ్ళని కూడా పోలీసులు విచారించారు. దాని తర్వాత కూడా అటు మరొక కోణంలో కూడా అంటే సంచార జాతులు ఎవరైనా వచ్చి పాపని కిడ్నాప్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే పాప జాహ్నవికి సంబంధించినటువంటి కుక్క చనిపోయిన తర్వాత దాని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా రాకపోవడం, దాని డీటెయిల్స్ కూడా పోలీసులు ఇవ్వకపోవడం పట్ల కూడా అటు హైకోర్టు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే త్వరగా కూడా ఈ కేసులో కూడా ముందుకు వెళ్ళాలని ఏవైతే కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం డీటెయిల్స్ ను కూడా పూర్తిగా త్వరగా తీసుకురావాలంటూ కూడా అటు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పోలీసులకు. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితిలో కూడా అటు పోలీసులు ఇది వరకు పాప ఎప్పుడైతే మిస్ అయిందో అప్పటి నుంచి కూడా అటు 200 మంది పోలీసులు కూడా అటు పోలీసులతో పాటు SDRF NDRF బృందాలు కూడా పాప కోసం వెతుకుతూ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. కానీ ఇప్పుడు అంటే మరొక కోణంలో కూడా పోలీసులు వెతుకుతున్నారు. పాప కిడ్నాప్ అయిందన్న కోణంలో కూడా పోలీసులు వెతుకుతున్న సందర్భంలో కూడా ఎక్కడా కూడా పాప ఆచూకీ దొరకపోవడం పట్ల కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కనే ఉన్నటువంటి పామాయిల్ తోటలో ఉన్నటువంటి బోరు బావుల్లో కూడా అటు పోలీసులు వెతికినప్పటికీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. కానీ పాప మిస్ అయినప్పుడు కూడా పాప ఏదైతే కంచె దాటి వెళ్ళిందో పామాయిల్ తోటలో ఆ తోట దగ్గర పాప వెంట్రుకలు దొరికాయని కూడా పోలీసులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకు దీన్ని ఛేదించలేకపోయారు, ఎందుకు పాపని గుర్తించలేకపోతున్నారు, అసలు పాప ఉందా లేదా అనే దానిపైన కూడా పోలీసులు ఎలాంటి నిర్ణయానికి రాలేకుండా ఉన్నారు. ఎందుకు 18 రోజుల గడువు కావాల్సి వచ్చింది, ఇప్పటి వరకు కూడా ఎందుకు దీనిపైన పూర్తిగా విచారణ జరపట్లేదని కూడా అటు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో అటు పోలీసుల పైన కూడా చాలా వరకు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే సర్చ్ ఆపరేషన్ ఉందో అది కూడా ఏ విధంగా ముందుకు వెళ్తుందని అయితే చూడాలి. కానీ ఇప్పటి వరకు చూసినట్లయితే పాప మిస్ అయినప్పటి నుంచి అటు ఫారెస్ట్ లో కావచ్చు, పామాయిల్ తోటలో కావచ్చు, బోరు బావిల్లో కావచ్చు, మరొక పక్క అటు కిడ్నాప్ అయిందన్న కోణంలో కావచ్చు, మరో పక్క తల్లిదండ్రులను కూడా విచారించిన సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రుల స్నేహితుల్ని కావచ్చు, కుటుంబీకుల్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా పోలీసులు అంటే వాళ్ళని విచారణలో భాగంగా విచారించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. పాప ఎక్కడికి వెళ్ళింది, ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు అనే దానిపైన కూడా ఎలాంటి వివరణ కూడా అటు పోలీసులు ఇప్పటి వరకు తీసుకురాలేకపోయారు. దీంట్లో అంటే విఫలమయ్యారా అనుకోవచ్చు. అంటే పోలీసులు ఇంతమంది బృందము అటు ఫారెన్సిక్ బృందం కూడా దీంట్లో పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు. అటు కుక్క దేని వల్ల చనిపోయిందన్న దానిపైన కూడా వివరణ ఇవ్వలేకపోవడం పట్ల కూడా పోలీసు ఇక్కడ విఫలమైందనే చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా చిన్న పాపని కూడా గుర్తించలేకపోయారు. అటు ఇంత టెక్నాలజీ ఉన్న సందర్భంలో కూడా పాప మిస్ అయ్యి 18 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఎందుకు పాప ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు, పాప ఎక్కడుందని గుర్తించలేకపోతున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ వస్తున్నాయి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.